మన ఛానల్‌లో యానిమేస్ గురించి ఒక ఫుల్ వీడియో వచ్చి దాదాపుగా చాలా రోజులైంది. ఈ పాటికే టాప్ 10 యానిమేస్ లిస్ట్ నుంచి దాదాపుగా 2 వీడియోస్ వరకు మనం చేశాము. అండ్ దాని నుంచి మీ నుండి వచ్చిన రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. 1 మంత్ నుండి ద చైల్డ్‌హుడ్ కార్టూన్ సీరీస్ అని ఒక సీరీస్‌ని అయితే మనం స్టార్ట్ చేశాము. అందులో మన చిన్నతనంలో మనం చూసే టాప్ కార్టూన్స్‌ని మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే తప్పకుండా చూసేయండి. ఈ పర్టిక్యులర్ వీడియో అయితే కొంచెం స్పెషల్‌గా ఉండబోతుంది. నార్మల్‌గా మనము యానిమేస్ అనగానే గుర్తుకొచ్చే మొదటి విషయం స్వార్డ్స్, ఫైట్స్ అండ్ సూపర్ పవర్స్. ఇవి దాటి చాలా కొద్ది యానిమేస్ మాత్రమే ఈ పర్టిక్యులర్ జోన్ నుంచి బయటికి రాగలుగుతాయి. అండ్ వాటిలో కూడా మ్యాక్సిమం సూపర్ న్యాచురల్ యానిమేస్ ఉండడం, లేకపోతే కామెడీ యానిమేస్ అయినా ఉండడం జరుగుతుంది. కానీ స్పోర్ట్స్ బేస్డ్ యానిమేస్ హిట్ అవ్వడం మాత్రం చాలా కష్టమైన పనే అని చెప్పాలి. చాలా మంచి స్టోరీస్ లేకపోయినా, మంచి యానిమేషన్ లేకపోయినా ఈ స్పోర్ట్స్ యానిమేస్ హిట్ అవ్వలేవు. కానీ ప్రతి సపరేట్ జోనర్లో వాటికి తగ్గట్టు టాప్ యానిమేస్ ఉంటాయి. అలాగే ఈ స్పోర్ట్స్ జోనర్ నుంచి కూడా యానిమేషన్ అండ్ స్టోరీ అనే ఒక బ్యారియర్ని దాటుకొని వాటికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకున్న కొన్ని యానిమేస్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం. యానిమే సిరీస్ నుంచి పార్ట్ 3 టాప్ 10 స్పోర్ట్స్ యానిమేస్. ఇక స్టార్ట్ చేద్దామా? నెంబర్ 10 హైకు. మీరు యానిమే కోర్ ఫ్యాన్ అయింటే ఈ యానిమే గురించి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్ క్లాసికల్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ యానిమే ఎంత పాపులర్ అంటే వరుసగా 3 ఇయర్స్ బెస్ట్ యానిమే ఆఫ్ ద ఇయర్ టైటిల్ని సొంతం చేసుకుంది. ఇక యానిమే స్టోరీ విషయానికి వస్తే షోయో హినాటా అనే ఒక వాలీబాల్ ఫ్యాన్ ఉండేవాడు. తను హైట్లో కొంచెం పొట్టిగా ఉండడంతో తనలాగే పొట్టిగా ఉండే ది ఫేమస్ వాలీబాల్ ప్లేయర్ అయిన లిటిల్ జైంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని తను కూడా లిటిల్ జైంట్ లాగా వాలీబాల్ ఆడుదామని ఫిక్స్ అవుతాడు. తను వెళ్ళబోయే దారి చాలా కష్టమైనా కూడా వాలీబాల్ మీద ఉన్న ప్రేమ అండ్ తన ఇన్స్పిరేషన్ అయిన ది లిటిల్ జైంట్ని చూసి తను ముందడుగు వేశాడు. యాక్చువల్గా వాలీబాల్ ఆడడానికి మినిమం హైట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కానీ మన హీరోకి అలాంటి మంచి అలవాట్లు లేవు కదా. అసలు మన హినాటా వాలీబాల్ టీంలో జాయిన్ అయ్యాడా? తను అనుకున్నట్టుగానే తన ఇన్స్పిరేషన్ అయిన లిటిల్ జైంట్ లాగా మారాడా అనేది మనము యానిమేలో చూస్తాం. మీరు ఒకవేళ యానిమే ఫ్యాన్ అయితే తప్పకుండా చూడాల్సిన యానిమేలో ఇది ఒకటి. నెంబర్ 9 కురోకస్ బాస్కెట్బాల్. మీరు ఒక గేమ్లో మాస్టర్ అనుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ గ్యాంగ్తో ఆ గేమ్ ఆడి వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టీమ్ ఆఫ్ ద కంట్రీగా మారిపోయారు. కానీ కొన్ని కారణాల వల్ల మీరు ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చి మీ పాత టీమ్మేట్స్తోనే ఆపోజిట్గా గేమ్ ఆడితే ఎలా ఉంటుంది చెప్పండి? వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్న టెట్సుయ కురోకో లైఫ్లో కూడా అదే జరుగుతుంది. అది జపాన్లో బాస్కెట్బాల్ బాగా ఫేమస్ అయిన రోజులు. ఈ గేమ్లో జనరేషన్ ఆఫ్ మిరాకిల్స్ అనే ఒక పాపులర్ బాస్కెట్బాల్ గ్రూప్ ఉండేది. వీళ్ళు ఈ బాస్కెట్బాల్ గేమ్లో చాలా పెద్ద ప్రో ప్లేయర్స్. కంట్రీ మొత్తం చూసి గర్వించే పెద్ద టీం అది. ఆ టీంలో మన హీరో టెట్సుయ కురోకో ఒక సీక్రెట్ వెపన్ లాగా. ఒకవేళ జనరేషన్ ఆఫ్ మిరాకిల్స్ మ్యాచ్ ఓడిపోతున్నట్లు ఉంటే వాళ్ళను గెలిపించే బాధ్యత మన టెట్సుయది. కానీ కొన్ని కారణాల వల్ల టెట్సుయ జన్ ఆఫ్ మిరాకిల్స్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తాడు. దూరంలో ఒక హై స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ తన ఐడల్స్కి తగ్గట్టు ఉండే ప్లేయర్స్ని ట్రైన్ చేస్తాడు. అండ్ ఆ టీంతోనే తన ప్రీవియస్ టీం అయిన జన్ ఆఫ్ మిరాకిల్స్ని ఎదుర్కొనే అంత స్టేజ్కి వెళ్తాడు. మొత్తానికి తను అనుకునేది సాధిస్తాడా లేదా? అసలు అంత ప్రొఫెషనల్ టీం నుంచి బయటికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇవన్నీ మనము యానిమేలో చూడాల్సిందే. నెంబర్ 8 రీమైన్. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు రిలీజ్ అయిన యానిమే ఇది. వన్ ఆఫ్ ది స్మూతెస్ట్ స్పోర్ట్స్ యానిమే అని చెప్పొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే మినాటా అనే ఒక కుర్రాడు యాక్సిడెంట్ వల్ల చాలా నెలలు హాస్పిటల్లో కోమాలో ఉంటాడు. తన గతం పూర్తిగా మర్చిపోయి హాస్పిటల్ నుంచి కోలుకోగానే ఇంటికి వచ్చేస్తాడు. కానీ తన ఇంటికి వచ్చాక తన రూమ్లో ఉండే మెడల్స్ అండ్ ఫోటోస్ చూసి తను ఒక వాటర్ పోల్ గేమ్ ప్లేయర్ అని తెలుసుకుంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా తన గతం గుర్తుకు రాకపోవడంతో ఇక చేసేదేమీ లేక తను చదువుకున్న హై స్కూల్కి వెళ్తాడు. అక్కడ కొన్ని పరిచయాలు తన గతంని కొద్దిగా గుర్తు చేస్తాయి. తను తిరిగి ఆ వాటర్ పూల్లో జంప్ చేయగానే తన పాత స్కిల్స్ అన్నీ ఒక్కొక్కటిగా తన్నుకుంటూ వస్తాయి. అవే కాకుండా యాక్సిడెంట్కి ముందు మినాటా ఎలా ఉండేవాడు, అసలు తన పర్సనాలిటీకి గల కారణం ఏంటి, తను తిరిగి గేమ్లో మాస్టర్ అవ్వగలుగుతాడా, తన గతంని గుర్తుకు తెచ్చుకొని తన పాత వర్షన్ కన్నా బెటర్గా చేంజ్ అవుతాడా అనేది మనము యానిమేలో చూడాల్సిందే. నెంబర్ 7 ప్రిన్స్ ఆఫ్ టెన్నిస్. సైగాకు టెన్నిస్ టీం ఆ ఊర్లోని అత్యంత ప్రాముఖ్యమైన టెన్నిస్ క్లబ్ అది. ఎంతోమంది ప్రొఫెషనల్ ప్లేయర్స్కు ఈ క్లబ్ ఒక కలం. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు మన హీరో అయిన యోమా ఇచిజన్. సైగాకు టెన్నిస్ టీంలో జాయిన్ అయ్యి తన టెన్నిస్ స్కిల్స్తో అందరికీ భయం తెప్పించేంత స్టేజ్కి వెళ్తాడు. ఆ టీంలో మనోడు అందరికన్నా చిన్నోడైనా కూడా
తన ఏజ్‌కి డబ్బులున్న వారికి పిచ్‌లో చుక్కలు చూపిస్తాడు. టీమ్‌లో తను ఫస్ట్ ఇయరే, కానీ చేసే పనులు సీనియర్ కన్నా దారుణంగా ఉంటాయి. కానీ ప్రతి క్యారెక్టర్ గ్రోత్ లాగే మనోడికి కూడా క్యారెక్టర్ గ్రోత్ వస్తుంది. ప్రతిసారి గెలిచి ఆ అరోగెన్స్‌ని తన బుర్రకి ఎక్కకుండా అణిచివేయడం చాలా ప్రొఫెషనల్‌గా అనిపిస్తుంది. తన టీమ్‌తో కలిసి చేసే టోర్నమెంట్స్, మ్యాచెస్ ఇలా చాలా వరకు ప్రతి గేమ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాడు. 2001లో రిలీజ్ అయిన ఈ యానిమే జపాన్‌లో పెద్ద దుమారమే రేపింది. నెంబర్ 6 అహిరు నో సోరా బాస్కెట్‌బాల్. మనకి ఇదంత పెద్ద గేమ్ కాకపోవచ్చు, కానీ ఎన్‌బీఏ అంటే మనకు క్రికెట్ అంటే ఎంత పిచ్చో ఈస్టర్న్ కంట్రీస్‌లో బాస్కెట్‌బాల్ అంటే అంతే పిచ్చి. మాక్సిమం ఈ గేమ్ ఆడాలంటే అన్ని ఫీల్డ్స్‌లో సూపర్ స్కిల్డ్‌గా ఉండాలి అండ్ ముఖ్యంగా హైట్ ఎక్కువగా ఉండాలి. కానీ మన సోరా అనే కుర్రాడికి హైట్ తప్ప అన్నీ ఉన్నాయి. 149 సెంటీమీటర్స్ ఉన్న ఈ కుర్రాడికి బాస్కెట్‌బాల్ గేమ్ అంటే ప్రాణం. హైట్‌లో పొట్టిగానే ఉన్నా తన గేమ్ నాలెడ్జ్‌లో తనకు ఎవరు సాటి లేరు. కానీ తన ప్రతి స్కూల్‌లో బాస్కెట్‌బాల్ గేమ్ ఆడాలంటే మినిమమ్ హైట్ రిక్వైర్మెంట్స్ ఉండడంతో తన స్కిల్స్ బయట పెట్టలేకపోయాడు. కానీ కుజురుయి హై స్కూల్‌లో ఎలాంటి రిక్వైర్మెంట్స్ లేవని అక్కడ బాస్కెట్‌బాల్ క్లబ్‌లో జాయిన్ అవుతాడు. కానీ తీరా జాయిన్ అయ్యాక తెలుస్తుంది ఆ బాస్కెట్‌బాల్ క్లబ్ గేమ్‌కి తప్ప మిగతా అన్ని విషయాలకు యూజ్ చేస్తున్నారని. సోరా దానిని మార్చాలనుకుంటాడు. తన ఫ్యాషన్ని చూసి ఆ క్లబ్ మెంబర్స్ కూడా బాస్కెట్‌బాల్‌ని సీరియస్‌గా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. టోర్నమెంట్స్, ఫ్రెండ్లీ మ్యాచెస్ ఇలా చాలా గేమ్స్‌లో గెలిచి తనకుంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. ఒక గేమ్ ఆడాలంటే హైట్ కాదు, దాని మీద ముందు మనకి ఇష్టం ఉండాలని చూసే వాళ్ళకి ఒక రోల్ మోడల్‌గా నిలిచాడు. మీకు క్లాసిక్ హై స్కూల్ డ్రామా విత్ సూపర్బ్ గేమింగ్ స్కిల్స్ కావాలంటే ఈ యానిమే మీకోసమే. నెంబర్ 5 రన్ విత్ ద విండ్. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ యానిమే. మిగతా అన్ని యానిమేస్ గేమ్ మీద ఫోకస్ చేస్తే ఈ యానిమే మాత్రం ప్లేయర్స్ యొక్క స్ట్రగుల్ని, అసలు వాళ్ళు పడే బాధని మనం ఎప్పుడు చూడని ఒక కొత్త యాంగిల్లో చూపిస్తుంది. ఇక యానిమే స్టోరీ విషయానికి వస్తే హైజీ కియోషి అనే ఒక ఎక్స్పీరియన్స్డ్ రన్నర్ ఒక పెద్ద రిలే మ్యాచ్కి రన్నర్స్ని వెతికే పనిలో ఉంటాడు. అండ్ అనుకున్నట్టుగానే కొంతమంది రన్నర్స్ని వెతుకుతాడు. కానీ తీరా చూస్తే వాళ్ళు పెద్ద ఎక్స్పీరియన్స్డ్ ప్రో కాదు. ప్రతి ఒక్కరికి వారికి తగ్గట్టు సమస్యలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్తో సఫర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మన హీరో కకీరు కురాహా తన పాస్ట్ నుంచి తప్పించుకోవడానికి తను రన్నింగ్ చేస్తాడు. కానీ రన్నింగ్ అంటే తప్పించుకోవడమే కాదు, మన ఆశయాలను వెతకడమని కియోషి మోటివేషన్ ఇస్తాడు. ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక సమస్య ఉంటుంది, కానీ ఆ సమస్యను కాసేపు పక్కన పెట్టి తమ కోసం ఎలా పరిగెత్తాలో నేర్పిస్తాడు హైజీ కియోషి. మీరు ఒకవేళ ఎలాంటి ఓవర్ యాక్టింగ్ లేకుండా ఒక బ్యూటిఫుల్ యానిమే చూడాలంటే ఇది మీకు బెస్ట్ అని చెప్తాను. నెంబర్ 4 హజీమి నో ఇప్పో. క్లాసికల్ యానిమే ఆఫ్ ఆల్ టైమ్ అంటారు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఆ కోవకు సంబంధించిందే మన ఈ యానిమే. బాక్సింగ్ జోనర్లో వచ్చిన ఈ యానిమే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్ జాబితాలో కూడా జరిగింది. ఇక యానిమే స్టోరీ విషయానికి వస్తే ఇప్పో అని ఒక పిల్లోడు స్కూల్లో తనని అందరూ ఏడిపిస్తూ ఉంటారు. ప్రతిరోజు దెబ్బలతో క్లాస్కి వస్తాడు. ఆ రోజు కూడా అలానే దెబ్బలు తింటున్న టైంలో ఒక ప్రొఫెషనల్ ఫైటర్ వచ్చి ఇప్పోకి హెల్ప్ చేస్తాడు. అది చూసి ఇన్స్పైర్ అయిన మన ఇప్పో ఆ ప్రొఫెషనల్ ఫైటర్ యొక్క జిమ్లో జాయిన్ అవుదామని ఫిక్స్ అవుతాడు. ఆ జిమ్మే మన కొమోగవా బాక్సింగ్ జిమ్. జిమ్లో జాయిన్ అయిన కొద్ది రోజులకి తనకి బాక్సింగ్లో మంచి టాలెంట్ ఉందని గ్రహించిన జిమ్ ట్రైనర్ ఇప్పోను ఒక మంచి బాక్సర్గా మారుస్తాడు. రాను రాను మన ఇప్పో ఒక పవర్ఫుల్ లైట్ వెయిట్ ఛాంపియన్గా చేంజ్ అవుతాడు. తన డిసిప్లిన్, డెడికేషన్ మొత్తం బాక్సింగ్ మీద ఫోకస్ చేసి టోర్నమెంట్ మ్యాచెస్ ఎలా అన్ని గెలుస్తూ వెళ్తాడు. ఒకరోజు ఇప్పోని కొట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు తను ఒక పెద్ద ఛాంపియన్గా నిలిచాడు. ఇది ఒక ఛాంపియన్ కదా. నెంబర్ 3 ఏవో ఆశి. ఆశ మంచిదైతే ప్రకృతి నీకు సహరిస్తుందని మీరు వినే ఉంటారు కదా. అలాంటి కోవకు సంబంధించిందే ఈ మన యానిమే. వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ యానిమే. స్టోరీ విషయానికి వస్తే అషిటో అనే ఒక నార్మల్ అన్పాలిష్డ్ ఫుట్బాల్ ప్లేయర్ ఒక ప్రెస్టీజియస్ కోచ్ గంటలో పడతాడు. ఆ జర్నీ తనని టోక్యోలోని అత్యంత ప్రాముఖ్యమైన ఫుట్బాల్ క్లబ్ ఆస్పిరెంట్ యూత్ అకాడమీలో జాయిన్ చేసేలా చేస్తుంది. అక్కడ వాళ్ళు పెట్టే హార్ష్ ట్రైనింగ్, చేసే ప్రాక్టీస్ మన అషిటోకి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే విలేజ్లో ఆడిన మన అషిటో సడన్గా స్టేట్ నెంబర్ 1 ప్లేయర్స్తో వారికి సమానంగా ఆడడం అంటే కష్టం కదా. కానీ అంత ఈజీగా కోచ్ కళలో పడరు. మన అషిటోకి తనకు తెలియని తన ప్రతిభను తన ఫ్రెండ్స్ అండ్ కోచెస్ బయటికి తీస్తారు. అసలు సరైన మార్గమే తెలియని మన అషిటోకి కొత్త దారి చూపిస్తారు. వీటితో మన అషిటో తను అనుకున్న స్థాయికి వెళ్తాడా, అసలు ఎవరు ఈ అషిటో, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమే చూడాల్సిందే. తప్పకుండా చూడండి, డిసప్పాయింట్ అయితే అవ్వరు. నెంబర్ 2 బ్లూ లాక్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్స్టా మొత్తం బ్లూ లాక్ ఎడిట్స్తో నిండిపోయింది. అసలు ఇలా కూడా ఫుట్బాల్ ఆడచ్చా అనే రేంజ్లో వచ్చింది.
నిజం చెప్పాలంటే తిరిగి మళ్ళీ నేను ఫుట్బాల్ ఫ్యాన్ అయ్యాను. నార్మల్‌గా ఫైటింగ్ యానిమేస్ కూడా ఇంత క్రేజ్ ఉండదు. ఇక యానిమే స్టోరీ విషయానికొస్తే జపాన్ దేశం వరల్డ్ కప్‌లో చాలా నిరాశకు గురి చేసింది. వరుసగా ఓటమితో లిస్ట్‌లో చివరి స్లాట్‌లో ఉంది. ఇది జపాన్‌కి తిరిగి కోలుకోలేని దెబ్బగా మారింది. ఇక చేసేదేమీ లేక జపనీస్ ఫుట్బాల్ అసోసియేషన్ బ్లూ లాక్ అనే ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసింది. జపాన్ దేశం మొత్తంలో బెస్ట్ 300 ఫుట్బాల్ ప్లేయర్స్‌ను గ్యాదర్ చేసి వాళ్ళను బ్లూ లాక్ ప్రాజెక్ట్‌లో సెంటర్‌లో వదిలేస్తారు. ఈ ప్రాజెక్ట్ నుంచి కేవలం ఒక స్ట్రాంగెస్ట్ స్ట్రైకర్ మాత్రమే రాగలుగుతాడు. అంటే 300 మంది నుంచి కేవలం ఒక్కడే సెలెక్ట్ అవుతాడు. ఇలాంటి ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కి మన హీరో అయిన ఇసాగి యోచి సెలెక్ట్ అవుతాడు. తనకి టాలెంట్ ఉన్నా కూడా తన మీద తనకి ఉన్న అనుమానం వల్ల తను ప్రీవియస్ మ్యాచ్ ఓడిపోతాడు. కానీ అలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా తన ఈగోను బిల్డ్ చేసుకుంటాడు. వరల్డ్‌లోని బెస్ట్ ట్రైనర్స్‌తో ట్రైన్ అవుతాడు. ఈ బ్లూ లాక్ యానిమే మనకు ఒక కొత్త ప్రపంచాన్ని అయితే పరిచయం చేస్తుంది. ఈ యానిమేని అయితే అసలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా చూడండి. నెంబర్ 1 ఇనుజుమా 11. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అసలు ఎప్పుడు లేనిది ఈ స్పోర్ట్స్ యానిమేకి ఎందుకని ఇంత క్రేజ్? అసలు ఈ పాపులారిటీని స్టార్ట్ చేసిందే వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే ఇనుజుమా 11. ఈ లిస్ట్లో సూపర్ పవర్స్తో ఉన్న ద ఓన్లీ యానిమే. స్టోరీ విషయానికి వస్తే మన హీరో అయిన ఎండో మమూరో రైమండ్ జూనియర్ హై స్కూల్ సాసర్ టీమ్కి కెప్టెన్ అండ్ తన గోల్ కీపర్ కూడా తన టీం వేరే స్కూల్తో పోటీ పడుతూ స్ట్రగుల్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఈ స్కూల్కి సరైన ఫుట్బాల్ మెయింటెనెన్స్ లేదు, కోచ్ లేడు. కానీ మన ఎండో మాత్రం అంత ఈజీగా వదిలేవాడు మాత్రం కాదు. తన టీమ్మేట్స్లో ఉన్న హిడెన్ పవర్స్ని గుర్తించి మన ఎండో వాటిని బయటికి తీసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇది మీరు నార్మల్ ఫుట్బాల్ గేమ్ అని అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే మీరు చాలామంది షావ్లిన్ సాకర్ మూవీ చూశారు కదా, సూపర్ పవర్స్తో ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. సేమ్ అలాగే ఇందులో కూడా సూపర్ పవర్స్తో గేమ్ని ఆడతారు. కానీ వీళ్ళ పవర్స్ కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఈ సూపర్ పవర్స్తో మన రేమండ్ ఫుట్బాల్ టీం నెంబర్ 1 స్థాయికి చేరుకుంటారా అనేది మీరు యానిమే చూసి తెలుసుకోండి. మీరు ఫుట్బాల్ ఫ్యాన్స్ అయితే మాత్రం తప్పకుండా ఈ యానిమేని చూడండి. ఇంక ఇదండి ఇవాల్టి వీడియో. ఇందులో ప్రతి యానిమేకి దానికి తగ్గట్టు ఒక యూనిక్నెస్ ఉంటుంది. కొన్ని నవ్వు తెప్పిస్తాయి, కొన్ని ఏడిపిస్తాయి, కొన్ని ఎమోషన్కి గురి చేస్తాయి, ఇంకొన్ని కోపం తెప్పిస్తాయి. కానీ ఇవన్నీ స్పోర్ట్స్ యానిమే చరిత్రలోనే వాటికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకునే యానిమేస్. వీటిలో మీరు చూసిన యానిమే ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఓకే, బాయ్ గైస్.